హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ఇన్స్టెంట్గా హెల్దీ రెసిపీ అదేనండి మెంతికూరతో రైస్. చాలా బాగుండిద్ది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము మెంతికూరని ఒలిసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, 1 స్పూన్ దాకా జీలకర్ర అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకోండి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకుంటున్నాను. 5 నిలువుగా కట్ చేసుకొని మధ్యకి సెంటర్కి కట్ చేసుకున్నాను అనమాట. వాటిని కూడా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో మనము ఇలా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా మంచి కలర్ వచ్చినాయి, అన్నీ వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనము మెంతికూరని తీసుకొచ్చుకొని శుభ్రంగా ఒలుసుకొని కడిగి పెట్టుకోవాలి. ఆ మెంతికూరని వేసుకుంటున్నాను. నేను ఒక 3 కట్టలు వేసుకున్నానండి. చిన్నగా ఉంటాయి కదా మెంతాకు అనేది, నేను 3 తీసుకున్నాను. వాటిని బాగా ఇట్లా ఒలిసి పెట్టుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ మెంతాకును కూడా బాగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆకుగా లేకుండా బాగుండిద్ది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇలా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలబెట్టుకోండి. తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే దీంట్లో గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చండి. ఈరోజు నేను మసాలా కానీ ఏం వేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. ఇలా కారం వేసేసి బాగా వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. మనం ఎప్పుడన్నా మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఈ రకంగా మనము చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, వేడివేడిగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రకంగా మనము అన్నాన్ని కూడా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలబెట్టుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తాలింపు అన్నం కానీ ఏ రైస్ ఐటమ్ అయినా సరే రైస్ వేసిన తర్వాత కలబెట్టేసి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కనుక మగ్గనిస్తే మనకి రైస్ అనేది చాలా బాగుండిద్ది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.